సంక్రాంతి పండుగ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇక రాజకీయ పండుగ జరగబోతోంది కొద్ది రోజుల్లో. అది కూడా మేబీ ఈ నెలాఖరు నుంచి కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ అది జరుగుతుంది. ఏంటి అంటే 3 పార్టీల నాయకులు ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే ఎప్పుడో ప్రకటించేశారు అందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డి. కాకపోతే వాయిదాలు పడుతూ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన లండన్ టూర్లో ఉన్నారు కాబట్టి లండన్ నుంచి వచ్చేసిన వెంటనే జనవరి నెలాఖరును కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ప్రజలతో మమేకం కాబోతున్నారు. వారంలో 2 రోజులు ప్రజల్లోనే ఉంటారు. కార్యకర్తతో మీ జగన్ అనే కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇది ఆయన చెప్పిన షెడ్యూలే. ఎప్పుడు అనేది అధికారికంగా రావాలి. అయితే ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక ప్రకటన చేశారు. పిఠాపురంలోనే ఉంటాను 2 వారాల నెలలో, అలాగే ప్రజలతో తిరుగుతాను, ఇక నుంచి ప్రజల్లోనే ఉంటాను ఆయన. ఇదే నేపథ్యంలో నారా లోకేష్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ఈ దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ బలోపేతం కోసం ప్రజల్లోనే ఉంటాను, ప్రజలతోనే తిరుగుతాను అనేది. ఎందుకంటే ఇప్పటికే సభ్యత్వాల నమోదు విషయంలో రికార్డు సాధించారు. 1,20,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి ఒక రికార్డు సాధించారు. ఒక ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు చేయడం అంటే ఆ క్రెడిట్ కంప్లీట్గా టీడీపీకి చెల్లుతుంది. ఖచ్చితంగా అందులో నారా లోకేష్ గారి కీలక పాత్ర ఉంది అనేది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ప్రజల్లోకి ఆయన కూడా వెళ్ళబోతున్నారు రేపు ఫిబ్రవరి నుంచి. అంటే మొత్తం 3 నాయకులు కూడా ప్రజల్లో ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక పక్కంగా ప్రధానంగా సూపర్ 6, సూపర్ 7 ఇంకా అమలు చేయలేదని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి దాని మీదే ప్రజల తరపున ఉంటారు. అదే నేపథ్యంలో వాటి అమలుకు సంబంధించి కానీ లేదంటే ఆయన కార్యక్రమాన్ని ఆయన టూర్ని డైవర్ట్ చేసే పనిలో కూడా ఈ 2 ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశారా? ఏది ఏమైనా 3 పోటీ పడుతున్నారు ప్రజల కోసం, ప్రజల్లో ఉండాలని, ప్రజల్లో తిరగాలని. మరి ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చూడాల్సిన అంశం.